హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఆటోమేటిక్ ట్రేడింగ్ లేదా ఆల్గో ట్రేడింగ్తో జీరో రిస్క్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మాన్యువల్ ట్రేడింగ్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటో ఒకసారి చెప్తాను. జనరల్గా మీరు డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్లో నిఫ్టీలో అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా, మరి ఏ ఇతర ఆప్షన్స్ ట్రేడింగ్ ఆర్ క్యాష్ సెగ్మెంట్లో అయినా ఆర్ ఎనీ ఇతర సెగ్మెంట్లో అంటే కమోడిటీ సెగ్మెంట్లో అయినా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మీలోని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. ఏ విధంగా అంటే, జనరల్గా మీకు ఏదైనా స్టాక్ ఆప్షన్ తీసుకున్నా, నిఫ్టీ తీసుకున్నా, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నా, ఒకవేళ ప్రాఫిట్ వస్తుందంటే అట్లనే హోల్డ్ చేస్తుంటారు. ఇంకా పైకి వెళ్తుందేమో, ఇంకా పైకి వెళ్తుందేమో, ఇంకా పైకి వెళ్తుందేమో అని. సో ఒక్కొక్కసారి ఏంటంటే, పైకి వెళ్ళినది ఒక్కసారి మీకు ప్రాఫిట్ చూపెట్టింది, ఒక్కసారి రివర్సల్ అవుతుంది. ఎట్ ఏ టైం రివర్సల్ అయ్యి మీకు మైనస్లో అంటే లాస్లో కూడా క్లోజ్ అవ్వచ్చు. అదొక రీజన్. అది మెయిన్ రీజన్ వచ్చేసరికి మనం కంట్రోల్ చేసుకోలేం మన ఎమోషన్స్. అంటే ఇంకా ప్రాఫిట్ వస్తుందేమో ఆశతో మనం కంట్రోల్ చేసుకోలేకుండా మనం అలానే హోల్డ్ చేస్తాం, ఒక్కొక్కసారి లాస్తో క్లోజ్ అవుతాం. అదొక రీజన్. అంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోలేం కరెక్ట్ టైంలో. నెక్స్ట్ వచ్చేసరికి స్టాప్ లాస్. జనరల్గా మీరు ఒక లెవెల్ వరకు వస్తే స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అవ్వాలని మనం మనసులో అనుకుంటాం. బట్ ఏం చేస్తామంటే, మన ఎమోషన్స్ వల్ల ఒకవేళ నెగిటివ్ వెళ్ళిన, ఎగ్జాంపుల్ మీ దగ్గర 1000 రూపీస్ ఆర్ 1500 రూపీస్ నెగిటివ్ వెళ్తే, సో 1500 రూపీస్ నేను లాస్ అవుతున్నాను. సో ఇంకా కంటిన్యూ చేస్తే ఒకవేళ కిందికి వెళ్ళింది మళ్ళీ పైకి వెళ్తుందేమో, కిందికి వెళ్ళింది మళ్ళీ పైకి వెళ్తుందేమో, సో నేను అట్లనే హోల్డ్ చేసుకుంటే పైకి వెళ్తున్నానే ఆశతో అట్లనే హోల్డ్ చేస్తారు, ఇంకా లాస్లోకి వెళ్తుంటారు. 1500 కాడ నుంచి 5000, 6000 ఇలా కూడా వెళ్తుందన్నమాట. సో ఇది కూడా మనం స్పెసిఫిక్గా మనం జనరల్గా 1000 రూపీస్ స్టాప్ లాస్ అనుకున్నా, ఒక్కొక్కసారి మన హ్యూమన్ ఎమోషన్స్ వల్ల కంట్రోల్ చేసుకోలేక స్టాప్ లాస్ హిట్ అయినా ఎగ్జిట్ అవ్వము, టార్గెట్ వచ్చినా ఎగ్జిట్ అవ్వము. ఇవి మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి లాసెస్ తెస్తున్నాయి ఇంట్రాడే ట్రేడింగ్లో. ఇవి వచ్చేసరికి మనకు టార్గెట్ అండ్ స్టాప్ లాస్. ఇంకొకటి, మనం జనరల్గా ఇంట్రాడే ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేస్తాం. అంటే మనం చార్ట్స్ చూస్తాం. అక్కడ వచ్చేసరికి క్యాండిల్స్ చూసి అక్కడ కొన్ని ఇండికేటర్స్, కొన్ని వివ్యాప్ అయినా ఆర్ఎస్ అయినా ఇలాంటి ఇండికేటర్స్ యూజ్ చేస్తాం. యూజ్ చేసి టైం ఫ్రేమ్ 5 minutes ఆర్ 15 minutes ఏదైనా టైం ఫ్రేమ్ యూజ్ చేసుకొని చేస్తుంటాం. అక్కడ వచ్చేసరికి మనం ఎవ్రీ టైం చార్ట్ చూడలేం. అంటే ఒక హ్యూమన్గా మనం కంటిన్యూస్గా చార్ట్ చూడలేం. అంటే కంటిన్యూస్గా స్క్రీన్, మీ ల్యాప్టాప్ అయినా మొబైల్ అయినా కంటిన్యూస్గా చూడలేం. సో అది ఒక్కొక్కసారి మనం ఒక హాఫ్ అన్ అవర్ చూసినప్పుడు అక్కడ సిగ్నల్ ఇవ్వదు. సో సడన్గా కొద్దిగా మనం పక్కకి వెళ్ళి ఏదో పనిలోకి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి సిగ్నల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేసరికి ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. సో మనం అనుకున్న స్ట్రాటజీస్ కూడా సిగ్నల్ ఇచ్చి వెళ్ళిపోతుంటుంది. ఈ విధంగా ఏంటంటే కొన్ని మిస్సెస్ మన స్ట్రాటజీస్లో 24 అంటే మనకి మార్కెట్ అవర్స్లో ఓపెనింగ్ టు క్లోజింగ్ స్క్రీన్నే చూడాల్సి ఉంటుంది. అదొక పెద్ద స్ట్రెస్ అని చెప్పొచ్చు. కంటిన్యూగా మన స్ట్రాటజీ కోసం కంటిన్యూగా స్క్రీన్ చూడాలంటే అదొక పెద్ద ప్రాబ్లం అన్నమాట. సో ఇవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేసుకోవడానికి ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ అనేది చాలా బెస్ట్ అనమాట. ఇదే మెయిన్ రీజన్ ఫ్రెండ్స్. ఫస్ట్, హ్యూమన్ ఎమోషన్స్తో సంబంధం ఉండదు ఆల్గో ట్రేడింగ్కి. అండ్ ఆల్సో మనం ఒక స్పెసిఫిక్ ఇండికేటర్స్, మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉండొచ్చు, ఆర్ఎస్ఐ మీదైనా ఆర్ మీరు ఇంకేదైనా తీసుకొని ఇండికేటర్, మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆర్ సూపర్ ట్రెండ్, ఏదైనా ఇండికేటర్ తీసుకోండి. బేస్డ్ ఆన్ మీ దగ్గర బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్ట్రాటజీస్, దాన్ని మనం ఆల్గో ట్రేడింగ్లో సెటప్ చేసుకుంటే అదంతా కదే ఎగ్జిక్యూట్. మనం ఏ సెటప్స్ కండిషన్స్ ఇస్తామో ఆ కండిషన్స్ ట్రూ అయితే ఆటోమేటిక్గా అదంతా కదే ట్రేడ్స్ తీసుకుంటుంది. స్టాప్ లాస్ ఇస్తే స్పెసిఫిక్, అంటే 1000 రూపీస్ అంటే 1000 రూపీస్ స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది. టార్గెట్ ఇంత అంటే ఎంట్రీ
టార్గెట్ అంటే టార్గెట్ తీసుకుంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఆటోమేటిక్. నాకు లాస్ వచ్చిందని లాస్ కోసం ఇంకా ఎక్స్టెండ్ చేయదు, లాభం వచ్చిందని కంటిన్యూగా చేయదు. కరెక్ట్ టార్గెట్ అంటే టార్గెట్, స్టాప్ లాస్ అంటే అంటే అదొక మెషిన్ కాబట్టి దానికి ఎమోషన్స్ ఉండవు కాబట్టి ఎవ్రీథింగ్ ప్రాసెస్ చేస్తుంది. మన స్ట్రాటజీస్ కూడా అదేంటంటే కంటిన్యూస్గా రన్ అవుతుంది కాబట్టి స్క్రీన్ కంటిన్యూగా మన కండిషన్ చెక్ చేస్తుంది కాబట్టి ఏ టైంలో అయినా దానికి వచ్చిందంటే మనకి ఆ స్ట్రాటజీ ప్రకారం కండిషన్ వచ్చిందంటే మనకి ఎంట్రీ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్లో. సో అందుకే కంపేర్ టు ఇంట్రాడే ట్రేడింగ్లో మాన్యువల్ అంటే మనం ట్రేడింగ్ చేసే బదులు ఆటోమేటిక్ ట్రేడింగ్ చేస్తే మనకంటే బెటర్ రిజల్ట్స్, ఒక హ్యూమన్ కంటే బెటర్ రిజల్ట్స్ నువ్వు పొందొచ్చు అనమాట. సో మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇది ఆల్గో ట్రేడింగ్కి మాన్యువల్ ట్రేడింగ్ డిఫరెన్స్. ఇప్పుడు వచ్చేసరికి మన స్ట్రాటజీస్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియో చేసాం ఆల్గో ట్రేడింగ్ మీద, అండ్ ఆల్సో చాలా స్ట్రాటజీస్ కూడా చేసాం. సెగ్మెంట్స్ వైజ్ స్ట్రాటజీస్ కూడా చాలా వీడియోస్, చాలా స్ట్రాటజీస్ అండ్ ఆల్సో స్ట్రాటజీస్ మీద చాలా వీడియోస్ కూడా మన ఛానల్లో చేసాం. ఆల్రెడీ మన ఛానల్ చాలామంది ఫ్రెండ్స్ చూశారు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మా స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీరు వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఇవన్నీ స్ట్రాటజీ లింక్స్ అనమాట. డిస్క్రిప్షన్లో మీకు ఇవన్నీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్, ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసరికి మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసాం. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్. ట్రేట్రాన్ అనేది ఇండియాలో పాపులర్, అంటే మనకి ఇండియాలో టాప్ మోస్ట్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్ అని చెప్పొచ్చు, బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇటువంటి ప్లాట్ఫామ్ మీద మనం ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ప్రతి సెగ్మెంట్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. మీరు జనరల్గా చాలామంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటిలో ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళ గురించి కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. డిస్క్రిప్షన్లోనే ఇక్కడ ఉంటాయి. సూపర్ ట్రెండ్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ. సో ఇవి వచ్చేసరికి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ విత్ 1 లాట్, అంటే ఇండెక్స్ ఆప్షన్సే విత్ 1 లాట్. క్యాపిటల్ వచ్చేసరికి వీటికి 5,000 to 7,000 అలా ఉంటుంది. ఇవి వచ్చేసరికి మీరు ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్ ఇవన్నీ ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. మీరు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఫస్ట్ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఈ స్ట్రాటజీస్ ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి మీరు ట్రేట్రాన్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ప్యూర్ బెస్ట్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో బెస్ట్, చాలా ఫిల్టర్ చేసి టైం ఫ్రేమ్ కూడా ఎక్కువ ఆర్డర్స్ తీసుకోకుండా పర్ డే, అంటే మనకు మంచి మార్కెట్ మూమెంట్ ఉన్నప్పుడే ఆర్డర్స్ తీసుకుంటుంది. అండ్ ఆల్సో పర్ డే 1 or 2 ట్రేడ్స్ ఆర్ ఒక రోజు అది కూడా తీసుకోదు. ఎందుకంటే అలా కండిషన్స్ మనం డిఫైన్ చేసాం. అలా కండిషన్స్ ట్రూ అయితేనే ఇది ఆర్డర్స్ తీసుకుంటుంది. ఇవి వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్ స్ట్రాటజీస్, ఇవి ఇండెక్స్ ఆప్షన్స్. ఇవి వచ్చేసరికి ఇక్కడ చూశారుగా సూపర్ ట్రెండ్ బేస్డ్, అంటే సూపర్ ట్రెండ్ అంటే అది ఒక సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కాదు, అందులో మల్టిపుల్ ఇండికేటర్స్ యాడ్ చేసాం. జస్ట్ నేమ్ వచ్చేసరికి అది పెట్టాం. ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇవి కూడా ఇండెక్స్ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ. ఈ బ్రేక్అవుట్ వచ్చేసరికి టైం ఫ్రేమ్లో, అంటే మనం నిఫ్టీ ఓపెన్ అయిన కానీ క్లోజింగ్ టైంలో బెస్ట్ మూమెంట్స్ ఎక్కడ ఉంటాయో ఆ మూమెంట్లో బ్రేక్అవుట్స్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా 1 లాట్ విత్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీసే. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కమోడిటీ సెగ్మెంట్లో కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొందరు ఫ్రెండ్స్ కమోడిటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తారుగా, క్రూడ్ ఆయిల్ మినీ, గోల్డ్ మినీ, న్యాచురల్ గ్యాస్ మినీ. సో ఇవి వచ్చేసరికి కమోడిటీ సెగ్మెంట్ స్ట్రాటజీస్. ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేసుకొని మీరు రియల్ టైమ్ ఆర్ పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. ఇవి కమోడిటీ సెగ్మెంట్లో ఆల్రెడీ మీరు చూశారు కదా, ఇవి కమోడిటీ సెగ్మెంట్. అండ్ ఆల్సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈక్విటీ సెగ్మెంట్లో చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ కాయిన్ కూడా ట్రేడింగ్ చేస్తుంటారు కదా ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. మీరు బిట్ కాయిన్, ఇథేరియం మీకు తెలిసే ఉంటుంది, క్రిప్టో కరెన్సీస్. సో వాటిలో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. అవి వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇండియాలో లీగల్గా రిజిస్టర్ అయిన సంస్థ. సో మనకి డెల్టా ఎక్స్చేంజ్ అనేది, ఈ డెల్టా ఎక్స్చేంజ్లో మనం క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ క్రిప్టో కరెన్సీస్ ప్లాట్ఫామ్ ఇండియాలో రిజిస్టర్ అయిన సంస్థ.
సో ఈ డెల్టా ఎక్స్చేంజ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఓన్లీ ఇక్కడ ఇథేరియం బిట్కాయిన్ ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ, ఇవి ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనమాట. సో ఇవి ఓన్లీ మీకు బిట్కాయిన్లోనే పనిచేస్తాయి, ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి ఈ స్ట్రాటజీస్. ఇథేరియం, బిట్కాయిన్, ఈ 4 స్ట్రాటజీస్ మీకు బిట్కాయిన్ డెల్టా దీంట్లోనే పనిచేస్తాయి అనమాట. డెల్టా ఎక్స్చేంజ్ పర్పసే క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో మీరు అకౌంట్ లేకపోతే డెల్టా ఎక్స్చేంజ్లో ఈ అకౌంట్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా స్ట్రాటజీ 1500 రూపీస్తో పనిచేస్తుంది. ఇవి వచ్చేసరికి ఆప్షన్ స్ట్రాటజీ, ఎందుకంటే డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అందులో హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఇది వచ్చేసరికి బిట్కాయిన్ ఈటీహెచ్, ఇవి ఫ్యూచర్స్లో, బిట్కాయిన్ ఫ్యూచర్స్లో ఏదైనా ఇది కూడా 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు, ఇది కూడా 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. సో ఇవన్నీ 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఈ లింక్ క్లిక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ అయినా, ఈ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అయినా, ఈ కమ్యూనిటీ సెగ్మెంట్ స్టడీస్ అయినా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మంత్లీ ఛార్జెస్ కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండవు. సో ఇక్కడ మీరు ఎంజిలార్ ఫైర్సార్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఏదైనా అకౌంట్, ఎంజిలార్ ఫైర్సార్ ఎలిజిబుల్ ఏదైనా లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్, మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ స్ట్రాటజీస్ అని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్ ఇవి చూశారుగా, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో మీకు క్రూడ్ ఆయిల్ కూడా చూపెడతాను. క్రూడ్ ఆయిల్ ఇప్పటివరకు పెర్ఫార్మెన్స్ 16 ఆర్డర్స్ తీసుకుంది. 16 ఆర్డర్స్ తీసుకుంటే మీకు 7260. జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్రూడ్ ఆయిల్లో ఇది 2 లాట్స్ తీసుకుంటుంది, పర్ ఆర్డర్ వచ్చేసరికి 2 లాట్. మీకు ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలంటే నియర్లీ 45,000 నుంచి 50,000 రూపాయలు ఉండాలి ఈ యొక్క స్ట్రాటజీకి. క్రూడ్ ఆయిల్ మినీలో 2 లాట్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి చెప్తే బీటీసీలో 9 ఆర్డర్స్, అంటే ఇది డాలర్స్ వైజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. అది తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తాం కాబట్టి ఆల్ ఆర్డర్స్ వచ్చేసరికి 9 తీసుకుంటే జస్ట్ $7 పాజిటివ్లో ఉంది. ఇథేరియంలో ఒకసారి చూపెడతాను. సో డిప్లాయిడ్ పేజ్లో చూపెడతాను. ఇప్పుడు లైవ్ రన్ అవుతుంది, న్యాచురల్ గ్యాస్ రన్ అవుతుంది చూడండి. 225 పాజిటివ్ ఉన్నట్టు చూస్తున్నాం. సో ఇది వచ్చేసరికి ఇథేరియం ఫ్యూచర్ స్ట్రాటజీస్, ఇవి ఫ్యూచర్ స్ట్రాటజీస్. సో 8 ఆర్డర్స్లో $19 ప్లస్లో క్లోజ్ అయింది. సో ఇది వచ్చేసరికి న్యాచురల్ గ్యాస్ ఇప్పుడు లైవ్ ట్రేడ్ అవుతుంది. ఓకేనా, ఇవన్నమాట. ఇవన్నీ మీరు ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్స్ అనమాట అవన్నీ. ఇప్పుడు మీరు చూసిన లింక్స్ డిస్క్రిప్షన్లో, అవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు అవి ఫ్రీగా యాడ్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఉంది కదా, చెప్పాను కదా, ఆ ప్రాసెస్ ఫాలో అయితే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ చూశారు కదా. సో ఆల్గో ట్రేడింగ్కి మాన్యువల్ ట్రేడింగ్ డిఫరెన్స్, అండ్ ఆల్సో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ వల్ల ప్రాఫిట్స్, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా మీకు చూపెట్టాను. అవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇంకా మీ ముందుకి చాలా స్ట్రాటజీస్ వీడియోస్ ఇంకా మా దగ్గర ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇంకా మేము రీసెర్చ్ చేస్తూ తీసుకొస్తూనే ఉంటాం ఫ్రీగా. సో అవి మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళతో. థ్యాంక్ యూ.